దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక మన దేవుడు స్తుతులకు పాత్రుడై ఉన్నారు, మహిమకు పాత్రుడై ఉన్నారు. కనుక మొట్టమొదట మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే తలలతో పాటు ఒకసారి మన హృదయాన్ని వంచుకుందాం. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియమైన యేసు ప్రభువా, అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన వారం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ప్రభా ఎన్ని వచ్చినా కానీ ప్రభా మాకు తోడుగా ఉండేవారు మీరు నాయన. మమ్మల్ని కాపాడేవారు మీరు. భయపడుకోమని మీరు సెలవిచ్చినారు. నేను తోడుగా ఉంటున్నారు. ఓ ప్రభా, మీ మాట మాకు చాలు నాయన. మీ మాటని మమ్మల్ని నడిపిస్తున్నది. మీ మాట మాకు బలాన్ని ఇస్తున్నది. మీ మాట మాకు శక్తిని ఇస్తుంది నాయన. మీ మాట మాకు స్వస్థతని ఇస్తుంది ప్రభా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీకు వాక్యమును ప్రభా మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి ప్రభా, తండ్రి మరి మా వైపు చూడండి నాయన, మా హృదయం వైపు చూడండి నాయన. దయతో మమ్మల్ని క్షమించండి, మా లోపాలను మన్నించండి నాయన. తను మీరు క్షమించే దేవుడు నాయన. కానీ ప్రభా, మీరు ఎప్పుడైతే క్షమించబడి ఉన్నామో అప్పుడు ప్రభా మరి మీ బిడ్డలుగా మేము చేయబడి ఉన్నాం. మీ బిడ్డలుగా ఎప్పుడైతే మేము చేయబడి ఉన్నామో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో మేము ఆరాధిస్తాం. మా స్తుతుల మీద ఆశీనుడై ఉంటారు. తను మీకు స్తోత్రాలు అయ్యా ప్రభు. మీకు వాక్యం రూపం మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథంలో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలమున మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. ఆమేన్. మరొకసారి మనము 19వ వచనం చదువుకుందాం. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యము మమ్మల్ని కాపాడుతున్న ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా దేవా, మీ అద్భుతమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈ సమయంలో తండ్రి మరి చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, వాక్యము మీది నాయన. మాట్లాడేవారు మీరు, వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా బయలుపరచువారు మీరు అయ్యా. మరి మీ సన్నిధికి ఎంతమంది వాక్యం వినాలనేసి ఆశతో వచ్చి ఉన్నారు ప్రభా, వారికి నిజంగా వారి ఆశ నెరవేర్చండి నాయన. ఎందుకంటే ఆశ కలిగిన వారి ప్రాణ తృప్తిపరుస్తున్నారు. ఎవరైతే వాక్యం విని నా జీవితాన్ని బలపరుచుకోవాలి, నా జీవితాన్ని సరిచేసుకునే ఉద్దేశంతో వచ్చి ఉన్నారు అయ్యా, వారి వైపు మీరు చూడండి నాయన. వారికి మీ మాటలు వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి, అర్థం చేసుకోగలిగిన జీవితాన్ని దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా, నేను మాట్లాడకుండా మీరు మాట్లాడండి. ఎందుకంటే ప్రభు అల్పుడను, నాయన బలహీనుడును, ఎందుకు పనికిరాని వాడను ప్రభు. నన్ను మీకు సిలువ సాధనం మరుగు ఇచ్చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. మీరు మాత్రమే మాట్లాడి మా జీవితాలను బలపరచండి నాయన.
మా జీవితాలను సరిచేయండి నాయన. మీకు ఇష్టం రీతిగా మా జీవితాన్ని మలసండి నాయన. మాకు మేముగా మీకు వాక్యములు లోబడి జీవించుతాము గాక. తను మీకు స్తోత్రాలు. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను మీ స్వాధీనం ఉంచుకోండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఈ ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమను దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. దేవునికి మొట్టమొదటిగా స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంతమంది ఇక్కడ వాక్యం వినడానికి వచ్చారు? దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఒక మాట మన జీవితాల్లో అది మనము కలిగి ఉంటే చాలు. ఎందుకంటే దేవుని మాట మన జీవితాన్ని మారుస్తుంది. ఎందుకంటే దేవుడు మార్చేవాడు. ఆయన ఎవరైనా మార్చబడాలని నేను అనుకుంటారో వారు తప్పకుండా దేవుడు మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రత్యేకంగా మనము పాత నిబంధన గ్రంథములో నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము మనం చదువుకున్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయను. వింటున్నారా? హల్లెలూయా. ఆయన జాలిపడే దేవుడు. ఆయన వింటున్నారా? కృప కలిగిన దేవుడు ఆయన. కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు ఆయన, కనికరం కలిగిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. వాక్యం అనేది సెలవు నుండి అక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకా మీరు 18వ వచనంగా చదివినట్లయితే ఒకసారి చదవండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆమేన్. వింటున్నారా? గట్టిగా హల్లెలూయా. అక్కడ ఏం చెప్పబడుతుందండి? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును సంహరించడం అంటే దోషము లేకుండా చేయడం. దేవుని స్తోత్రం. సంహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? వినబడుతుందా? ఎందుకంటే ఆమెను ఎక్కువ రావట్లేదండి. దేవునికి మన ఆమెను వినబడాలా? ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తున్నా చూడండి, నీతో సమానుడైన దేవుడు ఉన్నాడని చెప్తున్నది. కనుక ఆయన ఎటువంటి వాడంటే, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన. హల్లెలూయా. కోపము, దేవునికి కోపం కూడా వస్తుందండి. మనకి మానవులకే కోపం వస్తుంది, దేవుని కోపం రాదా? ఎప్పుడు కోపం వస్తుంది? ఆయన మాట వినకపోతే కోపం వస్తుంది, చెప్పినట్టు చేయకపోతే కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. పిల్లలు ఆయన మాట వినకపోతే తండ్రికి కోపం మెరీ తినేసి ఆయన కూడా వస్తుంది. నిజమేనా? హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని నేను కోరుతున్నాను. మీ పాపములు మరపు అనే సముద్రములో పారవేసి తిని అనే వర్తమానం నేను మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చెప్పబడుతుంది ప్రియులారా? మీకా గ్రంథములో ఆయన ఏమంటున్నాడు? 19వ వచనములో ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును, వారి పాపములన్నిటినీ ఎక్కడ పడేస్తున్నన్నాడు ఆయన? సముద్రపు అగాధములో పడవేతును. ఆమేన్. హల్లెలూయా. మీ పాపములన్నీ సముద్రపు అగాధములో పడవేతునన్నాడు ఆయన.
దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా ఏంటిది పడవేసేది? పాపములు అన్నాడు. పాపం అంటే అర్థం ఏంటిది ప్రియులారా? పాపం అంటే అర్థం ఏంటిది? ఏంటిది పాపం అంటే? పాపం అంటే అవిశ్వాసమే కదా. ఆమేన్. మీరు అవిశ్వాసం కలిగి ఉన్నప్పుడు మీరు సరిగా దేవుని మాట ప్రకారము జీవించరు, దేవుడు చెప్పింది చేయరు. ఎందుకంటే అవిశ్వాసం చేయనివ్వదు. అవిశ్వాసము పాపం. విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు. అందుకనే దేవుడు పోతున్నాడు, మీరు ఉంటే విశ్వాసులనైనా ఉండండి, లేకపోతే అవిశ్వాసులనైనా ఉండండి. అర్థమైందా? ఉంటే విశ్వాసిగానైనా ఉండు, లేకపోతే అవిశ్వాసిగానైనా ఉండు. రెండు రకాలు ఉండకు. ఎందుకంటే విశ్వాసమునకు అవిశ్వాసానికి పొత్తు లేదు. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. విశ్వాసం అవిశ్వాసం పొత్తుగా లేదు. అట్లాగే వెలుగు చీకటికి పొత్తు లేదు. నిజమేనా? హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నాడు? నీవు చల్లగానన్నా వెచ్చగానన్నా ఉండమని చెప్పాడు. అదే రీతిగా నీవు ఉంటే వెలుగుగానన్నా ఉండు, చీకటిగానన్నా ఉండు, లేకపోతే విశ్వాసిగానన్నా ఉండు, అవిశ్వాసిగానన్నా ఉండు. రెండు కలిపి ఉండకు. విశ్వాసి ఎప్పుడు కూడా ఏ కార్యాలు చేస్తాడు? దేవుని కార్యాలు చేస్తాడు. విశ్వాసాన్ని మనుషుల మీద పెట్టాడు ఆయన. ఆ విశ్వాసం ఎవరి మీద తన విశ్వాసాన్ని పెడతాడు? దేవుని వాక్యం మందు విశ్వాసం పెడతాడు. దేవుని వాక్యం మందు విశ్వాసం పెట్టినప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. మనుషుల వైపు చూడదు విశ్వాసం అనేది. విశ్వాసం దూరాన్ని చూస్తుంది. విశ్వాసం దేవుని వాక్యాన్ని చూస్తుంది. విశ్వాసం దేవుని చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూడదు. ఒక వ్యక్తి యందు విశ్వాసం ఉంచడం కాదు ఇక్కడ కావాల్సింది, దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచాలా. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ బైబిల్లో చెప్తున్నది ప్రియులారా, మీ పాపములని చెప్తున్నది. ఆ మాట నిజమేనా? అక్కడ ఏం చెప్పబడ్డది చూడండి. దోషములను, వారి పాపములన్నిటినీ, పాపములు అంటే పాపం అంటే అవిశ్వాసం. విన్నారా? మీరు మౌనంగా ఉండడం తప్పు కాదు, మీరు నోరు మూసుకోవడం తప్పు కాదు, మీరు ఆమెను చెప్పకపోవడం తప్పు కాదు. అవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారంటే మీకు విశ్వాసం లేదు. ఆమేన్. విశ్వాసి ఎప్పుడు కూడా ఆమేన్ అని చెప్తాడు, స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. మీకు మాటికి స్తోత్రం చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే మీకు విశ్వాసం లేదు. విశ్వాసి చెప్పకుండానే దేవుని స్తోత్రం చెప్తాడు. విశ్వాసి గంభీరంగా దేవుని ఆరాధిస్తాడు. విశ్వాసి దేవుని చేతులు ఎత్తాడు. హల్లెలూయా. విశ్వాసి మౌనంగా ఉండడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. ఎందుకంటే విశ్వాసం అటువైపు చూపెడుతుంది. అవిశ్వాసి దేవుని వైపు చూడడు. మనస్సంతా దేవుని మీద పెట్టాలా. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసి లక్షణం ఏంటిదండి? అవిశ్వాసి లక్షణాలు ఏంటివి? అవిశ్వాసమిక లక్షణాలు చూడండి. అసలు మెయిన్గా మూలం ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నావంటే తప్పు కాదు, నువ్వు పాపం చేస్తున్నావు తప్పు కాదు, నువ్వు మోసం చేస్తున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు, తర్వాత వెకిలి చూపులు చూస్తున్నావు, తప్పుదారులు నడుస్తున్నావు, ఇవన్నీ తప్పు కాదు. సినిమాలు చూస్తున్నావు, టీవీలు చూస్తున్నావు, ఇవన్నీ తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే నీకు విశ్వాసం లేదుగా నువ్వు చేస్తున్నావు. అర్థమవుతుందా? హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే ఇవన్నీ నువ్వు చేయవు. మీ ఇంట్లో లోక సంబంధమైన ఉండవు. విశ్వాసమైతే ఇంట్లో దేవుడే ఉంటాడు. ఎందుకంటే మీకు విశ్వాసం ఎక్కడుందంటే దేవుని అందే ఉన్నది. హల్లెలూయా. కనుక అవిశ్వాస లక్షణాలు ఏంటిదంటే, ఏంటి లక్షణాలు అవన్నీ కూడా? ఇవన్నీ లక్షణాలే. టీవీ కావచ్చు, సినిమాలు కావచ్చు, సినిమా పాడు కావచ్చు, రోజు మీ సెల్లో పనికిరాని మీరు చూడవచ్చు, డాటా ఆన్ చేసుకుంటారు, పనికిరాని చూసుకుంటుంటారు, హ్యాపీగా సంతోషపడుతుంటారు. ఆ యూట్యూబ్ పనికిరాని చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటిది? అది అవిశ్వాసం అట్లా చేయడు. ఆమేన్. విశ్వాసం కలిగినవాడు ఏం చేస్తాడు? కేవలం ఏం చేస్తాడు? దేవుని వాక్యం మాత్రమే విని దేవుని వాక్య ప్రకారం మాత్రమే జీవిస్తాడు. పనికిరాని వాటి మనకు అవసరం లేదు. అవన్నీ అవిశ్వాస లక్షణాలు. అవి ఏమై ఉన్నాయి? పాప లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకనే మూలం ఏమైనది? పాపానికి అవిశ్వాసమే మూలం. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా.
అవిశ్వాసమే పాపం. నువ్వు సరిగా జీవించలేదంటే కారణం ఏంది? జీవించకపోవడం తప్పు కాదు, నీకు అవిశ్వాసం అనేది ఉన్నది కనుక నువ్వు జీవించలేకపోతున్నావు. దేవుని వాక్య ప్రకారం సరిగా జీవించడం లేదని అర్థం ఏంది? విశ్వాసం లేదని అర్థము. ఆమేన్. వినబడుతుందా? హల్లెలూయా. అవునండి, దేవుని మీద నీ మనసు పెట్టట్లేదు, కారణం ఏంటిది? విశ్వాసం లేదు. నువ్వు దేవుని మీద ఆనుకొని జీవించడం లేదు, కారణం ఏంటంటే అవిశ్వాసమే. విన్నారా? దేవుని మీద ఆనుకొని జీవించేవాడు ఎవడు? విశ్వాసం కలిగిన వాడు ఆనుకొని జీవిస్తాడు, వాక్యమందు ఆనుకొని జీవిస్తాడు. హల్లెలూయా. వినబడుతుందా? హల్లెలూయా. రోజుకో తీరు మాట్లాడు విశ్వాసం అనేవాడు, పూటకో తీరు మాట్లాడు. నిజమేనా? రోజుకో తీరు మాట్లాడు, రోజుకు అబద్ధం మాట్లాడు విశ్వాసం అనేవాడు. అవన్నీ అవిశ్వాస లక్షణాలు. నిజమేనా? అవసరం ఉన్నప్పుడు తీరు మాట్లాడేవాడు కాదండి. దేవుడు ఏమి చెప్తాడు అది మాత్రమే మాట్లాడతాడు. విశ్వాసం కలిగిన వాడు తనకిష్టం అన్నట్టుగా మాట్లాడేవాడు కాదండి. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ఏమవుతున్నాయి మరి? పాపంలో అంటే మీరు ఏమనుకుంటారు? పాపం అంటే బాగా తిట్టుడు కాదండి కదా, కొట్టుడు కాదు, చంపుడు కాదు. పాపం అంటే అవిశ్వాసమే పాపం. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అవిశ్వాసం ఉంటే నేను సరిగా దేవుని కోసం జీవించలేవు, దేవుని పని చేయలేవు, దేవుని వాక్యం యందు నువ్వు స్థిరంగా ఉండలేవు, దేవుని వాక్య ప్రకారంగా జీవించలేవు. కారణం ఏంటంటే అవిశ్వాసమే. దేవుని వాక్యం మీద నమ్మకం లేకపోవడమే అవిశ్వాసం. నిజమేనా? అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా నిజంగా దేవుని వాక్యం మీద మీకు నమ్మకం లేదండి. ఎందుకు లేదంటే అవిశ్వాసం ఉంది. నువ్వు వినవచ్చు, వాక్యం వినవచ్చు, కానీ నువ్వు గ్రహించట్లేదు. ఎందుకంటే దాని మీద నీ మనసు లేదు. విశ్వాసికి ఎక్కడ మనసు ఉంటుంది? దేవుని వాక్యం మీద తన మనసు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగు గాక. దేవుని స్తోత్రం కలుగు గాక. అవునండి, దేవునికి కావలసిన అవిశ్వాసులు కాదు, దేవునికి కావలసింది విశ్వాసులు కావాలా. వాక్య ప్రకారం జీవించేటోడు విశ్వాసియే. ఆమేన్. నిజమేనా? అవునండి. ఇవన్నీ ఏంటి? ఇవి నువ్వు సరిగా ఉండలేకపోవడం అనేది నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోవడం అంటే అవిశ్వాసం. అవిశ్వాసం పాపం. అర్థమైందా? అవునండి. విశ్వాసం కలిగిన వాడు, విశ్వాసం కలిగినటువంటి విశ్వాసి చక్కగా దేవుని సంతోషపరిచే జీవితం కలిగి ఉంటాడు. ఆమేన్ చెప్తారా? మనుషులను సంతోషపెట్టేవారు విశ్వాసులు కాదు, దేవుని సంతోషపెట్టేవారు విశ్వాసులు. ఆమేన్ కదా. అర్థమైందా? అవునండి. ఎందుకంటే దేవుని సంతోషపెట్టేవారు కావాల్సింది దేవునికి కావాలా. అందుకే బైబిల్ ఏం చెప్తున్నది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించడం అసాధ్యము. వినబడతలేదా? గట్టిగా హల్లెలూయా. స్వరం లేదా? దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడము ఇంపాసిబుల్, జరగదు, అసాధ్యం. అది నువ్వు అనుకోవచ్చు, నేను పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, బైబుల్ లాభం లేదండి. దేవునికి కావాల్సింది ఏంది? విశ్వాసం కావాలా. నువ్వు ఏ క్రియ చేసినా విశ్వాసంతో చేయాలి. ఆమేన్. ఆ విశ్వాసం మనిషి మెచ్చుకోవాలని కాదు, విశ్వాసం దేవుని యందు ఉంచాలి. ఆమేన్. నీ విశ్వాసం దేవుని యందు ఉంచి ఆ కార్యం చేయాలా. ఆ కార్యం దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు గాక. ఆయన ఏమన్నాడండి ఇక్కడ? ఆయన ఏమన్నాడు? మీ పాపములు ఎక్కడ పడేస్తానన్నాడు ఆయన. చూడండి ఒకసారి దయచేసి. చూడండి, ఆయన మరలా మన జాలి పడుతున్నాడు. దేవుడు జాలి గలవాడని నువ్వు తప్పు చేసుకుంటూ అవిశ్వాసిగా ఉంటే జాలి పడే దేవుడు కాదు ఆయన. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఆయన సంతోషపడతాడు. ఆమేన్. విశ్వాస కార్యాలు నువ్వు చేయాలి. నీ విశ్వాసం దేని యందు ఉంచకుండా దేవుని యందు ఉంచాలా. ఆమేన్. చూడండి, ఆయన మరలా మన జాలిపడును, మన దోషంలో ఆయన ఏం చేస్తాడు? అణచివేస్తాడు. అణచివేస్తా అంటే అర్థమైంది? కదలకుండా చేస్తాడు ఆయన. ఆమేన్. ఇక దోషం అనేది నీ లోపల లేనే లేదు, పాపం లేనే లేదు. హల్లెలూయా. అరే ఒకప్పుడు పాపంలో మనం ఇటు చూడండి, ఒకప్పుడు పాపులమే, కానీ మనం ఇంకా పాపులం కాదు. ఎంతమంది పాపులు ఉన్నారు ఇక్కడ? పాపులు గారా మీరేమై ఉన్నారు? మరి మీరేమై ఉన్నారు? నేనైతే
నా పాపం దేవుడు రక్షించాడు. నేను అనుకుంటున్నాను, మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. నా పాపంలో నా ప్రభువుని యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తము ద్వారా కడిగివేసినాడు ఆయన. ఆమేన్. నన్ను ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు అందరిని కూడా పరిశుద్ధ పరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు పాపం నుంచి విడుదల పొందుకోవాలి. దేవుడు కోరేది అది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఏమన్నాడు? అందుకనే జాలి పడుతున్నాడు. ఏమన్నాడు? మన దోషములను ఆయన ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. అంటే అది కదలకుండా, మళ్ళీ ఇంకోసారి దోషం నీవు చేయకుండా అది కదలకుండా చేస్తాడు ఆయన. ఈ మాట అర్థమవుతుందా? ఓ తప్పు చేసినామండి, మనం చేయకుండా చేస్తాడు దేవుడు. నిన్ను ఆ తప్పు నీ దగ్గర రాకుండా చేస్తాడు. స్తోత్రం చెప్తారా? దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పాపమును అణిచివేసే దేవుడు ఆయన. కానీ పాపము చేసేదానికి నీకు అవకాశం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అన్నాడు, ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. కోపముస్తే ఆయన ప్రేమ చూపేవాడు కాదు. ఆయన జాలిపడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన కనికరము చూపే దేవుడు ఆయన. తర్వాత ఆయన పాపములను అణిచివేసే దేవుడు ఆయన. ఇంకేమన్నాడు? వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నేను పడవేస్తానన్నాడు ఆయన. ఆమేన్. మీకు తెలుసా, ఒకసారి నువ్వు పాపం ఒప్పుకున్నావంటే నీ పాపం ఎక్కడ పోయింది? చెవులు కనవాళ్ళు విను గాక, అందరూ ఆమెను చెబుతురు గాక. ఒకసారి నువ్వు మోసం చేసినావు, ఒకసారి నువ్వు అబద్ధమైనావు, ఒకసారి తప్పు మాట్లాడినావు, ఒకసారి ఒకరి మీద వ్యతిరేకంగా మాట్లాడావు, ఏదో గుసగుసలు చెప్పావు. ఇవన్నీ పాపపు లక్షణాలు. ఇవన్నీ కూడా ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు, ఈమె మంచిది కాదు. ఇవన్నీ ఏ లక్షణాలు? విశ్వాస లక్షణాలు కాదు. అవన్నీ పాపం యొక్క లక్షణాలు, అవిశ్వాస యొక్క లక్షణాలు. అవన్నీ కూడా ఇవన్నీ ఏమైపోయినాయి? దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావో, నువ్వు మారు మనసు పొందినావు. బైబిల్ అని చెప్తున్నది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు నామములోనికి రావాలా? ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు నామములోనికి ఎలా మనం వస్తున్నాం? ఎలా వస్తున్నామండి? మారు మనసు పొందాలి. దానికంటే ముందు పాపములను ఒప్పుకోవాలా? నిజమేనా? పాపక్షమాపణ నిమిత్తం బైబిల్ ఉన్నదా లేదా? బైబిల్ చెప్తుంది కదా, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు నామము దగ్గరికి రావాలా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం అనేది అది కొత్త జన్మ ఉన్నది. ఆమేన్. కొత్త జన్మను పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే కొత్త జన్మ పొందుకోవడం అంటే అర్థమైంది, పాపం అంతా పాతి పెట్టబడమే కదా. పాత జీవితం అంతా పాతి పెట్టబడడం. అర్థం కావట్లేదా? హల్లెలూయా. నువ్వు సమాధి చేయడప్పుడు ఏం చేస్తారు? పాతి పెట్టినట్టే కదా. నీ పాపములన్నీ పాతి పెట్టబడ్డాయి. హల్లెలూయా. ఎక్కడ పాతి పెట్టబడ్డాయి? ఆయన ఏమన్నాడు? సముద్రంలో నేను పడేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి నీ పాపం దేవుని దగ్గర ఒప్పుకున్నామంటే అది లేదుగా. అది ఎక్కడికి పోయింది? అది అగాధములో పడేసినాడు ఆయన. హల్లెలూయా. అగాధములో పడేశాడు, సముద్రంలో పడేశాడు. సముద్రంలో పడిన తర్వాత నీకు ఎందుకు కనబడుతుంది? అది కనబడుతుందా? కనబడదండి. నువ్వు చేసిన పాపం మళ్ళీ తిరిగి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఒప్పుకున్నావు, నిజమే. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఒకసారి ఏ తప్పు చేసినావో ఆ తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని క్షమించాడు. హల్లెలూయా. క్షమించిన తర్వాత ఏమైపోయింది? ఆ పాపము మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? చూడండి, ఎంతకాలం మీరు దేవుని నమ్మి ఉన్నారు? కొన్ని సంవత్సరాలు కావచ్చు. నువ్వు దేవుని నమ్మిన తర్వాత ఏ తప్పులు చేస్తున్నావు? ఏ పాపం లేకుండా జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు పాపం ఒప్పుకున్నావంటే నీ పాపంలో దేవుడు క్షమించి మళ్ళీ నేను వాటిని జ్ఞాపకం చేసుకుని అన్నాడు దేవుడు. నీ పాపం అన్నీ కూడా ఆయన ఏం చేశాడు? ఆయన నీ పాపం అని ఎక్కడ పడేస్తానన్నాడు? సముద్ర అగాధంలో పడేసినాడుగా. అంటే నేను మళ్ళీ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, సహవాసమని వర్తమానంలో పోతున్నాడు. చూడండి, అప్పుడు నేను తిరిగి జన్మించాను. అక్కడ పడి ఉన్న చిన్న జీవము మీద జీవజలము పోయబడింది.
అప్పుడు అది ఎదుగుట ప్రారంభించింది. అర్థమవుతుందా? జీవజలం ఎప్పుడైతే పోయబడిందో అప్పుడు ఏమైందంటే అది ఎదగడం ప్రారంభం చేసింది. చెవులు గల వింటున్నారా? దేవునికి స్తోత్రం. అది ఎదగడం ప్రారంభమైంది. అప్పుడు ఆ పాత జీవితం అంతా క్షమించబడింది. హల్లెలూయా. అర్థమవుతుందా? పాత జీవితం అంతా కూడా నువ్వు ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేసినట? క్షమించాడు. అది హల్లెలూయా. దేవుని యొక్క క్షమించబడిన తర్వాత దేవుని యొక్క మరపు అనే సముద్రంలో అది పడవేయబడింది. ఆమేన్ చెప్తారా? నువ్వు ఏ పాపం అయితే ఒప్పుకున్నావో ఆ పాపం అంతా కూడా ఎక్కడ పడేసిండాడు దేవుడు? మరపు అనే సముద్రంలో పడేశాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. మరపు అనే సముద్రంలో పడవేయబడింది కనుక నాకు వ్యతిరేకంగా అది ఎన్నడూ తిరిగి జ్ఞాపకం చేసుకొనబడదు. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమె చెప్తారా? నీ తప్పు ఒప్పుకున్నావు, దేవుడు క్షమించేశాడు. తర్వాత ఇంకేం చేసిండు దేవుడు? నీ పాపం కనబడకుండా ఎక్కడ పడేసిండు? అది మరపు అనే సముద్రంలో పడేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకుని అన్నాడు ఆయన. మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వేందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? అర్థమైందా? దేవుడే అన్నాడు, నేను మీ పాపంలో నీ జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు ఆయన. ఎందుకన్నాడు అన్నమాట? అంటే నేను క్షమించాను కనుక. ఆమేన్. నేను క్షమించాను కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోను. మరి ఆయన క్షమించినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన సముద్రం అగాధంలో పడేశాడు. కానీ నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? అర్థమైందా మీకు? నువ్వెందుకు చేసిన తప్పు చేసుకుంటూ పోతున్నావు? మొన్న అబద్ధం ఆడినావు, అది పాపం కదా? అది తప్పు కదా? మరి ఇవాళ ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? మొన్న మోసం చేస్తున్నావు, ఇవాళ ఎందుకు మోసం చేస్తున్నావు? దేవుని వైపు చూసి మాట్లాడు. నువ్వు ఏదైనా మాట మాట్లాడితే ఎవరి వైపు చూడాలి? దేవుడు నీ పక్కనే ఉన్నాడని నమ్మకంతో మాట్లాడు. ఆమె చెప్తారా? ఎవరు లేరండి ఇక్కడ అనుకోకు. దేవుడు మాత్రం అక్కడ ఉన్నాడు. దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు, ఆయన గమనించే దేవుడు, కనిపెట్టే దేవుడు. ఆయన ప్రతీది నిన్ను కనిపెడుతున్నాడు. నిజమేనా? హల్లెలూయా. మనం అదే చేస్తామండి. ఎవరు చూస్తలేరు కదండి. మెల్లగా ఆరాధనకు పోవచ్చు అనుకుంటాం. అంటే దేవుడు లేడనే నమ్మకం ఉందో, నీకు అవిశ్వాసం ఉందో తెలియదు. ఎప్పుడు పడితే అప్పుడే నీ ఇష్టంగా నువ్వు ప్రవర్తిస్తావు. అంటే దేవుని భయం లేకపోతే అట్లా ప్రయత్నం చేస్తావు. నిజంగా దేవుని లోపల ఉంటే భయాన్ని తీసుకొచ్చేవాదు. దేవుడు తీసుకురాడా భయము? దేవుని సన్నిధి అంటే నీ ఇష్టంగా జీవించే సన్నిధి కాదు కదా. అది పవిత్రమైంది. ఆయనకు భయపడే జీవితం నీకు కావాలా? హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు నిత్యము నీకు తోడుగానే ఉన్నాడు, నువ్వు నమ్మాలా. ఇక్కడే కాదు, ఎక్కడైనా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, పాపం ఒప్పుకున్నావు, అయిపోయింది. నీ పాపంలో ఆయన మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత నువ్వెందుకు మళ్ళీ పాపం చేయడం మొదలుపెట్టావు? అబద్ధం ఆడావు, ఒప్పుకున్నావు, అయిపోయింది. అది ఎక్కడ పడేసిండు దేవుడు? సముద్రంలో పడేసిండా లేదా? మళ్ళీ ఎందుకు అబద్ధం ఆడతావు? అది పడేసిండా లేదా? నువ్వు మోసం చేసావు, అది ఒప్పుకున్నావు, అయిపోయింది. ఇదే క్లారిటీ అండి రావాలి మన జీవితంలో. పరిశుద్ధత అనేది రావాలా. నిజమేనా? పరిశుద్ధత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పాపములన్నీ తీసివేస్తేనే పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా. పాపం ఉన్నప్పుడు పరిశుద్ధునివి కాదు. నువ్వు మోసం చేస్తే పరిశుద్ధునివి కాదు. అబద్ధం ఆడితే పరిశుద్ధునివి కాదు. వాక్య ప్రకారం జీవించకపోతే పరిశుద్ధునివి కాదు. దేవుని వాక్యం చెప్పినప్పుడు చేయకపోతే నువ్వు పాపి, నువ్వు దేవుని బిడ్డవు కాదు. హల్లెలూయా. నువ్వేమవుతున్నావు? పాపివే. అంటే వాక్య ప్రకారం నువ్వు చేయట్లేదు అంటే నీకు అవిశ్వాసం ఉంది. అవిశ్వాసం ఏమైనది? అవిశ్వాసమే పాపమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకుంటారా? చూడండి, దేవుని మాట అర్థం చేసుకోండి. మేము నమ్మినామండి అనుకోవడం కాదండి. నమ్మాలా. ఎలా నమ్మాలా? దేవుని యథార్థంగా నమ్మాలా, ఆత్మతో నమ్మాలా, ఆత్మతో ఆరాధించాలి. హల్లెలూయా. చూడండి, నీకేమన్నారు ప్రవక్త అంటే, కనుక నేను జ్ఞాపకం చేసుకోను. అప్పుడు నువ్వేమి చేయబడుతున్నావంటే నువ్వు నీతిమంతునిగా చేయబడి ఉన్నావు. ఆమేన్. నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు. హల్లెలూయా. ఇక నువ్వెన్నడూ కూడా అవిశ్వాసిగా జీవించవు, పనికి మాలిన పనులు చేయవు,
నువ్వు ఎప్పుడు కూడా లోకపు సన్నిధిలో ఉండి జీవించవు, కానీ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోనే ఉండి జీవిస్తావు. ఆమేన్. మరో మాట్లాడుతుంది, దేవుడు నీతో ఉన్నాడని నువ్వు భయం కలిగి జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఏమనుకున్నారు? పాపం ఒక్కసారి నువ్వు ఒప్పుకున్నావంటే మళ్ళీ తిరిగి దారి గురించి ఆలోచించేది లేదు. ఒకసారి నీ జీవితాన్ని మార్చేసుకున్నావంటే ఇక మళ్ళీ నువ్వు వెనకకి వచ్చేది లేదు. నిజమేనా? ఒకసారి నువ్వు దేవునికి ఒప్పందం చేసుకున్నావు, ప్రభా నేను చనిపోయేంత వరకు నీకోసమే నేను జీవిస్తాను. నిజమేనా? హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని చేత ఒప్పుకుంటావో తిరిగి నువ్వు వెనక్కి వచ్చేది లేదు. మరణమైనా పర్వాలేదు, మరణమైన ఆయన కోసం సాక్షిగానే ఉంటావు. ఆమేన్. బైబిల్ అనేది చెప్తుంది. అది మనం నమ్మవలసింది కదా, నమ్మవలసింది. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీ పాపం నేను జ్ఞాపకం చేసుకొని అన్నాడు ఆయన. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాటను చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం. బైబిల్ త్వరగా తీయాలి. యెషయా 38:17 వచనం చదవండి దయచేసి. మికుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటూ కారణమయ్యను. తర్వాత ఒక మాట చూడండి, కింద ఉంటుంది, నీ వీపు, చదవండి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు. ఆహా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం. ఆయన ఏం చేసిండట? మన పాపములన్నీ ఆయన వీపు మీద వేసుకొని వెనక తట్టు, చదవండి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు మన వెనక భాగాన్ని మనం చూడలేమండి. ఇటు చూడండి, నా వైపు చూడండి. నిజమేనా? ఇటు చూడండి, నీ వెనక భాగాన్ని నువ్వు చూడగలుగుతావా? అంటే అర్థమైంది, అంటే పాపము ఆయన మళ్ళీ చూడలేడు. అర్థమైంది? ఆయన మర్చిపోయినాడు ఆయన. అవునండి, వెనక తట్టు నా పాపములన్నీ వెనక తట్టు పారవేసితివి. ఆమేన్. ఏ పాపమైనా పర్వాలేదు, ఒక్కసారి నువ్వు ఒప్పుకుంటే చాలు. పాపం చేస్తే చాలు కాదు, ఒప్పుకుంటే చాలు. తిరిగి నువ్వు చేయకుండా ఉంటే చాలు. అదే బైబిల్ చెప్తున్నది. చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే నీ పాపములు, నువ్వు ఒప్పుకున్న పాపములు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు ఆడిన అబద్ధాలు, ఇంకెంతవరకు భయంకరమైన జీవితం ఉందో, ఇవైతే ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఒప్పుకున్నావో, దేవుని దగ్గర ఒప్పుకున్నావో, అవన్నీ ఆ జీవితం మీద దేవుడు ఏం చేసిండట? ఎక్కడ పడేసినాడు? మరపు అనే సముద్రంలో పడేశాడు ఆయన. పడేసిన తర్వాత ఇంకేమన్నాడు ఆయన? నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని అన్నాడు ఆయన. ఆమేన్. ఆయన ఏమన్నాడు అక్కడ? చూడండి ఆ మాట ఇంకా చదవండి దయచేసి. నీ వెనుక తట్టు నా పాపంలోని నీవు పడవేసితివి అన్నాడు. అంటే అర్థమైంది, వాటిపైపు ఆయన చూడడిగా. ఆమేన్. ఆయన జ్ఞాపకం చేసుకోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇర్మీయా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 31వ అధ్యాయము 34వ వచనం చూడండి ఒకసారి. 31వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 31, 34 వచనము. నేను వారికి దేవుడు ఎందును, వారు నా జనులగుదురు. వారు మరెన్నటను యెహోవాను గూర్చి బోధనందుము అని తన పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. తర్వాత నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. ఆమె చెప్తారా? నేను వారి పాపములను క్షమించి ఇకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనను. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు ఒకప్పుడు పాపి, మనం పాపం ఒకప్పుడు. బైబిల్ చెప్తున్న నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తున్నది. ఒకప్పుడు పాపలమే,
కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. అర్థం కాలే? హల్లెలూయా. మన పాపులం కాదు, నిజంగా వాస్తవంగా ఇంకా పాపులుగా జీవించడం లేదు. ఇప్పుడు పాపులకు వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? పాపులు వర్తమానం నమ్మరు, అవిశ్వాసులు నమ్మరు, కానీ విశ్వాసులు నమ్ముతారు. మనము వాక్యము నమ్మాం, ఈ కాలం వర్తమానం నమ్మినాం, ప్రవక్త నమ్మినాం, బైబిల్లో ముగింపులో ఉన్నది నమ్మినాం, సమస్త నమ్ముతున్నామంటే మనం ఏమై ఉన్నాం? పాపులం కాదు. మనం ఏం చేయబడి ఉన్నాం? పవిత్రులుగా చేయబడి ఉన్నాం. దేవుడు వాక్యము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. మనం నీతిమంతులం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన ఏమన్నాడు ప్రియులారా? ఆయన ఏమంటున్నాడు? నేను ఎప్పుడుగా ఇక ఎన్నడూ కూడా నేను వచ్చే సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటానని చెప్పలేదు ఆయన. నిజమేనా? వచ్చే నెల జ్ఞాపకం చేసుకుంటానని చెప్పలేదు ఆయన. దేవుడు మాట అంటే మాటే. ఆమెను చెప్తారా? దేవునికి స్తోత్రం. మనం మాట తప్పిపోతాం కావచ్చు. నేను అబద్ధాలు ఆడ ప్రభా అని దేవుని దగ్గర ఒప్పుకుంటావు, మోసం చేయనని ఒప్పుకుంటావు, సినిమా చూడని ప్రభా, మా ఇంట్లో టీవీ వద్దు ఇవన్నీ చెప్పుకుంటావు కావచ్చు. కానీ తిరిగి మళ్ళీ మీ ఇంట్లో అన్నీ ఉంటాయి. ప్రార్థన చేస్తావు, జీవితం లేదు. నిజమేనా? అయ్యా మీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను, ఏ విషయంలో తప్పిపోను. నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? చేస్తావు కావచ్చు. చేసిన తర్వాత తప్పిపోయిన జీవితం ఉంటే వాక్యానికి సంబంధమే లేదుగా. ఎప్పుడైతే నువ్వేమో ఒప్పుకుంటున్నావో దాని ప్రకారం చేయగలిగితే అది దేవుని సంతోషపరిచే జీవితం అది. ఆమేన్. ఆయన అన్నాడు, నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరు? అందరినీ. అక్కడ ఏమన్నాడు చూడండి. గనుక అలుపులేమి, చిన్నవారైనా పెద్దవారైనా, పాపులైనా పేదవాళ్ళైనా పర్వాలేదు, ధనవంతులైనా పర్వాలేదు, గనులైనా పర్వాలేదు. చూడండి, అలుపులేంది గనులేంది అందరూ కూడా నన్ను తెలిసికొంటారు. ఆమేన్. నన్ను ఎరుగుదురు కనుక. ఎవరిది? ఇది యెహోవా వాక్కు. అది మనుషుల వాక్కు కాదండి, దేవుడు అని యెహోవా వాక్కు అది. దేవుడు అన్నాడు ఏమని? నీ పాపము నేను జ్ఞాపకం చేసుకోను. వింటున్నారా? అయ్యా అమ్మ వినండి జాగ్రత్త. నీ పాపం జ్ఞాపకం చేసుకుని అన్నాడు ఆయన. నువ్వెందుకు మరి వెనక తట్టుపోతావు? మళ్ళీ చేసిన పాపం దిక్కు ఎందుకు పోతావు? అది ఒప్పుకున్నావు. మోసం అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని ఎందుకు ఒప్పుకుంటావు? అవన్నీ విడిచిపెట్టేసినావు కదా. హల్లెలూయా. మళ్ళీ అది నువ్వు చేయకుండా ఉండమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ప్రభువును జ్ఞాపకం చేసుకున్నట అని వర్తమానంలో దేవుడు ప్రభుతున్నాడు. జాగ్రత్త వింటున్నారా? హల్లెలూయా. మీరు కొటేషన్స్ అంటే మీరు పట్టించుకోరు. దేవుని పిల్లలైతే నిజంగా ఎగిరి గంతులేసి కొటేషన్స్ రాసుకుంటారు. ప్రవక్త అన్నాడు, మీ నోట్స్ బుక్స్ తయారు చేసుకోమంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రవక్త అన్నాడు చూడండి, నేను ఒక సంగతి చెప్పగోరుస్తున్నాను. నేనేమై ఉన్నానో నేను దాన్ని మర్చిపోయి ఆయన ఏమై ఉన్నాడో దానిని మాత్రమే గుర్తు చేసుకొని జీవిస్తాను. మీకు అర్థమైంది ఏ మాట? నేనేమై ఉన్నానో అని మర్చిపోతాను, ఆయన ఏమై ఉన్నాడో అదే నేను గుర్తు చేసుకుంటాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసును నేను జ్ఞాపకం చేసుకోగలిగినచో, సిలువ యొద్ద ఆయనను నేను గుర్తు చేసుకున్నచో, నా కొరకు ఆయన చేసిన దానిని నేను గుర్తించగలిగినచో, నా పాపంలో ఆయన కడిగివేసిన గడియను నేను గుర్తు చేసుకోగలిగినచో, నన్ను నడిపించుటకు ఆయన తన పరిశుద్ధాత్మని ఇచ్చిన సమయం గుర్తు చేసుకున్నచో, దీనికి పైకి వెళ్లకుండా పట్టుకుని ఉంచిన ప్రతి దాని నుండి నేను పైకి ఎత్తబడగలను. ఆమేన్. అందులో ఎన్నో విషయాలు ప్రభుత్వం మాట్లాడాడు. మీకు అర్థమైందా? నన్ను ఎప్పుడైతే ఆయన కడిగేశాడో, నేను నూతన జన్మ పొందుకున్నాను, పాపంలో కడివేయబడ్డాయో, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? మెల్లమెల్లగా పైకి ఎత్తబడే స్థాయికి తీసుకుపోయినాడు ఆయన. హల్లెలూయా. చూడండి, పైకి ఎత్తబడగలిగిన స్థితి దేవుడు నన్ను తీసుకుపోతున్నాడు. ప్రతి భూ సంబంధమైన దాని నుండి నేను
భూ సంబంధమైన దాని నుండి పైగా దేవుడు నన్ను లేవనెత్తు ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడండి? ఎప్పుడు లేవనెత్తున్నాడు? ఎప్పుడు? పాప దిగు చూసుకుంటా, తప్పులు చూసుకుంటా పైకి లేస్తావా నువ్వు? లేవు. ఎప్పుడు నువ్వు దాన్ని వదిలేస్తావో అర్థం కాలే. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనస్సును వదిలేస్తావో అప్పుడు పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెడతావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అదే చెప్తున్నాడు ఆయన. ప్రతి భూ సంబంధమైన దాని నుండి పైగా నిన్ను లేవనెత్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆయనతో సహవాసం చేయగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు మాత్రం నువ్వు ఆయనతో సహవాసం చేయగలుగుతావు. అప్పుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థలంలో తీసుకుని వెళ్తాడు. ఆయన మామూలు స్థలం కాదు, అది ఏ స్థలమై ఉన్నది? ఉన్నతమైన స్థలంలో కానీ తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. చూడండి, లేవనెత్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. అక్కడ ఆయన సన్నిధిలో నేనేమై ఉన్నానో ప్రతిదీ మర్చిపోయి, మరియు నా పాపమును మరియు నా సమస్తమును మర్చిపోయి, ఎందుకంటే ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నానంటే నాకంటే ముందుగా ఆయనే నా పాపము మరుపనే సముద్రంలో పడేశాడు. ఆమేన్. ఈ మాట ఎవరన్నారు? ప్రవక్త అన్నాడు. నాకంటే ముందే నేను మర్చిపోతున్నాను, నాకంటే ముందే నా ప్రభువు మర్చిపోయాడు. హల్లెలూయా. నేను చేసిన ప్రతి పాపమునైనా తప్పునైనా మర్చిపోయాడు. హల్లెలూయా. ఎందుకు మర్చిపోయాడు అంటే ఆయన పడేసింది ఎక్కడ? మరుపు అనే సముద్రంలో. ఆమేన్. గుర్తుంచుకోనండి, ఆయన నన్ను స్వంత వానిగా చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఎప్పుడు మనం సొంత వాళ్ళైపోతున్నామంటే ఎప్పుడు? పాపములన్నీ ఒప్పుకున్న తర్వాత, పాపములు సముద్రములో మరుపులో పడవేసిన తర్వాత అప్పుడు ఆయన నువ్వు ఎట్లా జీవిస్తావట? సొంత వానిగా జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆయన స్థానంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఆయన స్థానంలోనికి అంటే ఆయన ఏమై ఉన్నాడో ఆ స్థానం తీసుకుపోతాను నేను. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. తర్వాత ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థానంలోకి దేవుడిని తీసుకుపోతాడు. మరో మాటలో ఆయన భాగంగా చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి ప్రియులారా, నేను అనుకుంటున్నాను ఇక్కడ అందరూ దీన్ని ఒప్పుకోవట్లేదు. ఎక్కడో ఇద్దరు ముగ్గురు మాత్రం ఇక్కడ కనబడుతున్నారు. వారు ఎంతో దేవుని వాక్యంపై జీవించాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే అందరూ వారు ఆఖరిగా దేవునికి స్తోత్రం చెప్తూ ఎంత సంతోషపడతారంటే చూడండి అటువంటి జీవితం. ఎందుకంటే ఆ కొటేషన్లో దేవుని పోతున్నాడు, నువ్వు ఎట్లా రోజు పైకెత్తబడుతూ ఉన్నావు. ఎందుకంటే నువ్వు రోజు ఎదుగుతూ ఉన్నావు. దేన్ని బట్టి? దేవుని ఆత్మను బట్టి. హల్లెలూయా. చూడండి, అందుకనే నీ పాపములు అనేటివి లేవండి. నీ పాపములు ఎప్పుడు దేవుడు తీసేశాడు. ఆ పాపమును ఒప్పుకుంటే ఎక్కడ చేసినాడు ఆయన? మరుపులో పడేశాడు. మరుపు అనే సముద్రంలో పడేశాడు ఆయన. అర్థమైందా? ఈ మాట దేవుని మాట కదా. ఆమేన్. చూడండి, అప్పుడు నువ్వు సొంతవానికి కావాలంటే పాపం చేసుకుంటే దేవుని సొంతవానికి కాదు. అర్థమైందా? తప్పు చేస్తే దేవుని సొంతవానికి కాదు. ఇది చూడండి, నువ్వు తప్పు చేసుకుంటే దేవా నేను బిడ్డనని చెప్తే తప్పు కదా. అయ్యా నేను నీ కుమార్తెని చెప్తావా? నువ్వు తప్పు చేసుకుంటా, మోసం చేసుకుంటా, ఆయన నువ్వు బదనాం చేసినట్టు అవుతుంది. నువ్వు తప్పు చేస్తావు, మోసం చేస్తావు, అబద్ధం ఆడతావు, పరిగిరాని మాటలు చెప్తావు, మళ్ళీ దేవుని బిడ్డను అంటావు. అంటే లాస్ట్కు మోసం చేసేది ఎవరిని? నువ్వు అట్లనే ఉంటావు, మోసగానివా అట్లా ఉంటావు. కానీ దేవుని మాత్రం బదనాం చేస్తున్నావు. కనుక నువ్వు ఎట్లా ఉండాలి? దేవుడు బిడ్డను చెప్పుకునే ముందు నువ్వేం చేయబడాలి? దేవుని బిడ్డగా జీవించాలి. జీవిస్తే మాత్రమే ఆ మాట నువ్వు చెప్పాలా, నేను దేవుని బిడ్డనని. అంతవరకు దాకా నువ్వు దేవుని బిడ్డవు కానే కావు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. మరి ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి.
ఒక మెసేజ్లో పలుకుతున్నాడు లీడర్షిప్ అంటే నాయకత్వం అనే మెసేజ్లో పలుకుతున్నాడు. ప్రియ దేవా, నేను నీ కుమారుడను మా రక్షకుడైన యేసుక్రీస్తును ఎరిగి ఉండుట మహాభాగ్యము. మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా పాపములకు ఉచిత క్షమాపణ, మా సమస్త దోషములు మరియు పాపములు కప్పివేయుటకు ఆయన రక్తము చాలునని మేము ఎరిగి ఉన్నాము. అవి పూర్తిగా తుడిచివేయబడి దేవుని యొక్క మరపు అనే సముద్రంలో పడవేయబడి ఉన్నాయి అని మేము సంతోషపడుతున్నాం. ఆయన వధువు పవిత్రమైంది గాను, ఆమేన్. ఆయన వధువు పాపము లేనిది గాను, అంటే ఆయన వధువు పవిత్రమైనది గాను, కల్తీ లేనిది గాను, పెళ్లి విందు నొద్ద దేవుని కుమారుని వివాహం చేసుకుంటకు నిలబడే సమయం అది. ఆమేన్. పెళ్లి కుమారుని వివాహం చేసుకోవాలంటే నువ్వు పాపం చేస్తావా? పాపం చేసుకుంటూ పోతే, మోసం చేసుకుంటూ పోతే, అపవిత్రంగా జీవిస్తే పెళ్లి కుమారుడు అపవిత్రుడు కాదు కదా. పెళ్ళి వేసుకున్నట్టు ఆయన ఎటువంటి వాడు? ఏ పాపము లేనివాడు ఆయన. ఆమేన్. ఏ పాపము లేని వాడిని నువ్వు వివాహం చేసుకున్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలి? ఇన్ని తప్పులు కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలి? ఏ తప్పు కలిగి లేకుండానూ ఉండాలి. అది ఇక్కడ ప్రభుత్వన్నాడు. చూడండి, ఏ పాపము లేకుండా, ఏ పాపము లేని పెళ్లి కుమారుని నువ్వు వివాహం చేసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ఏ తప్పు లేకుండా నువ్వు ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, అన్నిటికీ సరిపోయిన విధంగా పెళ్లి కుమారునికి అన్నిటికీ సరిపోయిన విధంగా నువ్వు ఉండాలి. ఈ మాట మీకు అర్థమైందా? అన్నిటికీ సరిపోయిందంటే అన్నీ అందులో ఉన్నాయి. ఏ తప్పు మరో మాటలో చెప్పాలంటే ఏ తప్పు లేకుండా ఫిట్ కావాలా, సరిపోవాలా. ఎవరికి? పెళ్లి కుమారునికి నువ్వు సరిపోవాలా. ఎందుకంటే నువ్వు ఆయనకు వధువై ఉన్నావు. కనుక ఈ వధువు ఎలా ఉండాలంటే సరిపోయే విధంగా జీవించాలా. ఇంతకుముందే మనం విన్నాం, ఆ వధువు ఎట్లా ఉన్నదట చూడండి, పవిత్రమైనది గాను, ఇంకా కల్తీ లేనిదిగా. కల్తీ దేవునికి కావలసింది కల్తీ కలిగిన వాళ్ళ అవసరం లేదు కదా. మిక్స్ రెండు రకాలుగా జీవించడంలో దేవునికి అవసరం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. ఈ కల్తీ క్రైస్తవులు దేవునికి అవసరం లేదండి కదా. మిక్స్డ్ ఇటువంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సిన వాళ్ళు ఎవరు కావాలా? ఒరిజినాలిటీ కావాలా కదా. నిజమేనా? ఒరిజినల్ సీడ్ అంటే విత్తనం ఎటువంటిది? ఒరిజినల్ సీడ్ అంటే దేవుని వాక్యం అనేది విత్తనం. అది దేవుని స్తోత్రం. చూడండి, కనుక దేవుని బిడ్డలారా గమనించండి. హెబ్రీ పత్రికలో మాటలు చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూడండి. అందరూ తీయండి. చదవండి. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటిని జ్ఞాపం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. అర్థమైందా? వినబడుతున్నదా వాక్యము? హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఆ మాట మళ్ళీ చదవండి దయచేసి. వారి పాపములను వారి అక్రమములను ఎన్నటికీ జ్ఞాపం చేసుకోను. దేవుడు జ్ఞాపం చేసుకున్నట్టున్నాడు. తప్పులను, అక్రమాలను, పాపం జ్ఞాపం చేసుకుని అన్నాడు. అంటే అర్థమైంది, నేను క్షమించాను వారిని. ఆమేన్. క్షమించాను. ఆ పాపములను, అక్రమాలన్నీ కూడా నేను ఏం చేశాను? వెనక చుట్టూ
వెనుక ఉన్న సముద్రంలో అఘాతంలో నేను పడేశాను. మరపు మరపు మరుపు అంటే అర్థమైంది అంతే కదా, గుర్తు చేసుకునేది కాదు కదా, దాని పేరే మరపు. ఎంతమందికి వినబడింది? హల్లెలూయా. దేవుడు చెప్పేది ఏంటి? ఏ సముద్రం అంటది? మరచిపోవుట అనే సముద్రము. అందరూ ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా గట్టిగా. ఓ నా పాపం దేవుడు నేను ఒప్పుకున్నప్పుడు, నా పాపం దేవుడిని ఒప్పుకున్నప్పుడు ఆ పాపములన్నీ నా దేవుడు ఎక్కడ పడేసిండు? మరచిపోవుట అనే సముద్రంలో పడేశాడు ఆయన అని నువ్వు నమ్మినట్లయితే ఏమవుతున్నావు? పాపములన్నీ తీసేశాడు, సముద్రంలో పడేశాడు. అప్పుడు నువ్వేమైనావు? పరిశుద్ధమైపోయినాయి కదా. ఆమేన్. చూడండి, అప్పుడు ఏమవుతున్నావు అంటే పాపము లేని వారిగా మీరు ఉన్నారు. పాపం తీసేశాడు, అప్పుడు మీరేం పరిశుద్ధులు అయిపోయినారు. వాక్యం అనేది సెలవిస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, వాక్యం అంటే జీవించి మృతి చెంది పాతి పెట్టబడి తిరిగి లేచి రాబోతున్నాడు అని వర్తమానంలో పోతున్నాడు. ఏదైనా చనిపోయినప్పుడు అది దాచబడుతుంది. నిజమేనా? ఏదైనా చచ్చిపోతేనే మనం ఏం చేస్తాం? మనిషి అని కానీ ఇటు చూడండి, ముఖాలు కింద పెట్టకండి, పైకెత్తండి. హల్లెలూయా. ఏదైనా చనిపోయినప్పుడు, చివరికి మనిషి అని చనిపోయినప్పుడు ఏం చేస్తారండి? రోజు దగ్గర పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఒక రోజు కాగానే తీసేయండి. నిజమేనా? ఎంత మంచి మనిషి అయినా కానీ ఏం చేస్తారు? ఏదైనా కానీ చూడండి, మనిషి మాత్రమే కాకుండా ఏదైనా కానీ ఏం చేస్తున్నారంటే ఏదైనా చనిపోయినప్పుడు అది దాచిపెట్టబడుతుంది, అది సృష్టికి కనిపించదు. నిజమేనా? మరియు పాతి పెట్టబడి ఆయన నా పాపములను బహుదూరమునకు మోసిపోయినాడు ఆయన. హల్లెలూయా. పాతి పెట్టబడి చూడండి, ఆయన అన్నాడు, వినండి జాగ్రత్తగా, మరియు పాతి పెట్టబడి ఆయన నా పాపములను బహుదూరమునకు మోసుకొని పోయాను. దేవుడు మన పాపములను ఇక చూడలేకున్నాడు. ఆయన చూడడిగా. దేవుడు చూడట పాపాన్ని చూడలేకున్నాడు. ఏలనగా అవి పాతి పెట్టబడినవి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు హల్లెలూయా. మన పాపములు ఎక్కడ పోయినాయి? పాతి పెట్టబడ్డాయి. మన దేవుడు వాటిని చూడడు. ఏలనగా అవి పాతి పెట్టబడ్డాయి. అవి మరిచిపోవటనే ఆ సముద్రంలో ఆయన దాన్ని పడేశాడు. ఓ ప్రేమన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆమేన్. ఆలోచన చేయమని ఆయన అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాటిని ఎప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. ఎందుకనగా అవన్నీ చచ్చిపోయినాయి, పాతి పెట్టబడ్డాయి. విన్నారా? అవి ఇంకెన్నటికి రావు, ఇంకెన్నటికి రావు. దేవుని జ్ఞాపములు అవి లేవు. ఆమేన్. వింటున్నారా? చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకోడు, అవి లేవన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న మీరు రేపటి నుంచి మోసం చేయరు కదా, అబద్ధాలు ఆడరు కదా, పాపం లేదు కదా, అవిశ్వాసం ఉండదు కదా. అవిశ్వాసం మీ పాపమై ఉన్నది. మీరు ఇంకా అవిశ్వాసం లక్షణాలు ఉంటే మీ పాపాలు మీరే మూట కట్టుకుంటారు. ఒప్పుకుంటే మాత్రము వాటిని మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు? పడేస్తానన్నాడు. ఎవరికి కనబడకుండా ఎక్కడో పడేస్తాడు ఆయన. సముద్రం లోతెంత? సముద్రంలో ఎక్కడున్నది మనకేం తెలుసు? ఆయన అన్నాడు. ఆ సముద్రం పేరు కూడా చెప్పాడు ఆయన. అదేంటిది? అది మరపు అనే సముద్రం అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దాని గురించి ఆలోచన చేయండి ప్రేమన దేవుని బిడ్డలారా అని ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేస్తే నువ్వు ఆ తప్పును క్షమించాలా. ఆమేన్. వింటున్నారా? ఒకరిని మీరు హెచ్చించుకోనండి. బైబిల్ ఏం చెప్తున్నదండి? ఒకరిని మీరు ఒకరు హెచ్చించుకోనండి. నాకంటే తక్కువ అండి అతను, నువ్వు అప్పుడు అనుకోకు. నాకంటే గొప్పవాడని చెప్పు. అడప్పుడు నేను తగ్గించుకుంటావు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. కల్వరిపై ఆ రోజున వర్తమానంలో ప్రవక్త ఒక మాట అన్నాడు. యేసుప్రభువు అన్నాడు, మీరు ఎవరి పాపములను క్షమిస్తురో అవి వారికి మాత్రమే క్షమించబడును. మీరు ఎవరిని పాపాలు క్షమిస్తారో అటువంటి వారికి మాత్రమే పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపములు మీ మీద నిలిచి ఉన్నాయో అవి అలాగే నిలిచి ఉండను. అర్థమైందా? నేను ఎందుకు క్షమిస్తానండి? నువ్వు క్షమిస్తాను, దేవుడే క్షమించాడు. మనం లెక్క కాదు కదా, నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్షమించాడండి. చూడండి, కనుక దేవుడి గుణలక్షణం అది క్షమాపణ అనేది. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. చూడండి, ఇక్కడ ఆయన మాట మాట్లాడుతాడు. ఆయన దయచేసి చదవండి. చాలు 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 అండి. అక్కడ ఏముందండి వాక్యము? మళ్ళీ చదవండి దయచేసి. 8:12 దయచేసి అందరూ కూడా ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఇప్పుడు చదవండి, చూడండి. 8:12 చదవండి. నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఉన్నాడు ఆయన. దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, పాపాలని జ్ఞాపకం చేసుకోను, పాపాలు క్షమించాను. ఎందుకు క్షమించాడంటే తిరిగి చేయవని. ఆమేన్. తప్పు తిరిగి చేయవని దేవుడు నమ్మాడు. నమ్మినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నమ్మకంగా ఆయన కోసం జీవించాలా. ఓ నా ప్రభువు నా పాపాలను క్షమించాడు, నా జీవితాన్ని క్షమించాడు, నన్ను పరిశుద్ధునిగా చేశాడు, నేను పరిశుద్ధంగా మాత్రమే నిలబడతాను, పరిశుద్ధంగానే జీవిస్తాను అనే నమ్మకముతో నువ్వు జీవించాలా, ఆయన కోసం నిలబడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఆయన సన్నిధిలో మన మెసేజ్లో పోతున్నాడు. ఈ భూగోళ పుస్తకంలో అడుగు లేని కొన్ని సముద్ర స్థలములు ఉన్నట్టు చదివాను. నిన్న బైబిల్లో ఏమి చదివానో తెలుసా? ఆయన అన్నాడు, నా పాపములను మరుపు అనే సముద్రంలో పడవేసినట్లు నేను చదివాను. ఓ దేవునికి మహిమ చెల్లును గాక. నాకెంతో సంతోషపడుతున్నాను, నేనెంతో సంతోషపడుతున్నాను. అది నా కోసమే దేవుడు ఆ మాట మాట్లాడాడు అని మాట ప్రవక్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. ఏ మాటకి? నీ పాపం. ఆయన ఏమన్నాడంటే నా పాపములను మరపని సముద్రంలో పడవేసినాడని చెప్పాడు కనుక ఆయన చెప్పింది నా కోసమే అనుకున్నాడు ప్రవక్త. ఆమె అర్థమవుతుందా? నిశ్చయంగా ఆయన నీకోసమే, నీకోసం కాదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరి గురించి ఆయన మాట్లాడుతున్నాడండి. కానీ ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారి పాపములు ఆయన మరపు అనే సముద్రంలో ఆయన పడివేసినాడు. ఆయన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోడు.
ఎటున్నారా? హల్లెలూయా. యెషయా 43:25. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం అండి. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను, దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు నేనే. ఎవరి ఇష్టానుసారము? నా ఇష్టానుసారము. హల్లెలూయా. నా ఇష్టానుసారంగా, నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేయుచున్నాను. ఆయన ఇష్టానుసారంగానే, ఆయన చిత్తానుసారంగా తుడిచేస్తున్నాడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడాయన. కానీ తుడిచివేసిన ఆ అక్రమాలు, ఆ పాపాలు అనేటివి నీవు లేకుండా ఉండేదానికే తుడిచేస్తున్నాడు. ఉండేదానికి కాదు, లేకుండా చేసేదానికే. ఆమేన్. తర్వాత నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. మాట అంటే మాటే దేవుడు. ఆమె చెప్తారా? అవునండి, దేవుడి మాట నిశ్చయమైంది. ఆయన ఏం చెప్తున్నాడో అదే ఆయన చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగు గాక. కనుక దేవుని పెట్టారా, మధ్యాహ్న సమయంలో గమనించండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము అనే వర్తమానంలో ప్రభుతున్నాడు. చూడండి. ఈ రాత్రి మనం ఒప్పుకుంటున్న ప్రతి తప్పును మనము మర్చిపోదాం. ఆ సమయంలో ఈ మాట చెప్తున్నాను. హల్లెలూయా. ప్రభువైన యేసు నామములో వాటిని మరుపు అనే సముద్రములో మనము సమాధి చేసేస్తాం. ఆయనే సమాధి చేశాడు. ప్రభువు ఆయన దేవుని యొక్క మరుపు అనే సముద్రంలో మనం వాటిని సమాధి చేయుదము. వాటిని మరెన్నడూ కూడా తిరిగి త్రవ్వవద్దు. అర్థమవుతుందా? ఇదిగోండి, తిరిగి వాటిని ఏం చేద్దట? తవ్వద్దంటే అర్థమైంది. అరే మనం తప్పు చేసిన కదా, మరోసారి చేస్తా. తవ్వి నేను బాగా తిడతా కదా, కుక్కలను బాగా మరోసారి తిడతా. నేను బాగా అబద్ధాలు ఆడటం నేను పక్క మంచిగా నేను అనుకుని మళ్ళీ అబద్ధం ఆడు కాదు. మోసం చేయాల నేను చాలా ఏమంటారు, గట్టి ఉన్నా. ఇదిగోండి, చాడీలు చెప్పడం నేను చాలా గొప్పవాన్ని అనుకున్నాం అనుకో, మళ్ళీ తవ్వి మళ్ళీ చేసినాం అనుకో, ఎంత మోసం అండి. ఆయన ఏమన్నాడు ఇక్కడ చూడండి, వాటిని మరెన్నడూ తిరిగి తవ్వవద్దు. సమాధి చేసిన తర్వాత తవ్వితే ఏం కనబడుతుందండి? ఏమి లేదు అక్కడ కదా, అవునా కదా? తవ్వవద్దు. సమాధి అది ఏంటంటే మునుపు. వాటిని మరెన్నడూ తవ్వవద్దు. కానీ ఇప్పుడు నువ్వేమైనా ఉంటే క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు అనే పరిపూర్ణ మనిషి యొక్క ముద్రవై ఉన్నావు. ఆమేన్. ఇవన్నీ ఎవరికి అర్థం కావట్లేదు, అందుకే నా మీద గొప్పగా లేదు. హల్లెలూయా. నువ్వేమైనావట? క్రీస్తు యేసు అనే ముద్రలను ముద్రించబడ్డావు. హల్లెలూయా. ముద్రించబడ్డావు కనుకనే నువ్వు వాటిని తవ్వవు, వాటితో జోలికే పోవు. ఎందుకంటే నువ్వు ఏం నమ్ముతావు అంటే, నా దేవుడు మరుపని సముద్రంలో పడేశాడు. ఆయన నేనే తప్పు లేకుండా చేశాడు నా దేవుడు. కనుక ఏ తప్పు లేకుండా చేసినట్టు అర్థం ఏంటంటే, నన్ను పరిశుద్ధురాలుగా చేశాడు ఆయన. అర్థం అది కదా. హల్లెలూయా. నన్ను పవిత్రురాలుగా చేసినాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని అర్థం అది. ప్రియులారా, గమనిస్తున్నారా?
ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి మధ్యాహ్న సమయంలో గమనిస్తుండే దేవుడు మన దోషాలు క్షమించేవాడే కదా. నమ్ముతున్నారా? హల్లెలూయా. క్షమించడం మాత్రమే కాదు, మళ్ళీ గుర్తు చేసుకుండా ఉండేవాడు ఆయన కదా. గుర్తు చేసుకోడు ఆయన తప్పులను, దోషాలను, పాపాలను. మనం చేసిన భయంకర జీవితాన్ని కూడా దేవుడు క్షమించాడు. చాటుగా చేసిన దేవునికి వ్యతిరేకమైన కార్యాలైనా కానీ దేవుడు క్షమించాడు అని నమ్మినట్లయితే దేవుడు క్షమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించాడు, మర్చిపోయాడు ఆయన. మర్చిపోవుటనే ఆ సముద్రంలో పడేశాడు ఆయన. దాన్ని ఆయన గుర్తు చేసుకోడు, జ్ఞాపకం చేసుకోడు. అంటే అర్థం ఏంటంటే, ఈ మన పాపం తీసేసేటంటే అర్థం ఏంటంటే ప్రియులారా, మనం ఏమై ఉన్నామో అక్కడ మనం అర్థం చేసుకోవాలా. పాపములో ఉన్నప్పుడు పాపిగా ఉన్నాం, కానీ పాపం తీసివేసిన తర్వాత ఏమైనా పాపము నుంచి మరో స్థానంలోకి దేవుడు మనం తీసుకుపోయాడు. ఆమె చెప్తారా? అప్పుడు ఏమవుతున్నదంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఇంకా ముందుకు తీసుకుపోతున్నాడు. పైకి తీసుకుపోతున్నాడు. పాపులు కాదు. ఒకప్పుడు మీరు పాపులు, కానీ పాపం నేను తీసేశాను, కానీ మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా చేసుకున్నాను. మరో మాటలో నాకు ఇష్టమైన వారిగా చేసుకున్నాను. నా స్వంత జనంగా చేసుకుంటున్నాను, నా సొంతగా చేసుకుంటున్నాను. హల్లెలూయా. నా వారిగా చేసుకున్నాను. నా వారిగా చేసుకుంటే ఆయన లోపల ఉంటే ఆయన చెప్పిందే చేస్తాం. ఆయన సొంతగా ఉంటే మనం ఏం చేస్తామండి? ఆయన ఆధ్వర్యంలోనే ఉంటాం, ఆయన కంట్రోల్లోనే ఉంటాం, ఆయన చెప్పిందే చేస్తాం కదా. నిజమేనా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కనుక ప్రియులారా, మధ్యాహ్న సమయంలో గమనించండి. ఆయన అన్నాడు, మీ పాపములను నేను మరపు అనే సముద్రంలో పారవేస్తేనే. లేవు మీ పాపాలు లేని వాళ్ళు, మీరు పాపం లేని వాళ్ళు. గమనించండి, మీరు ఏమై ఉన్నారంటే మీరు పరిశుద్ధులుగా ఉండడమని దేవుడు కావాలా. మరో మాటలో వాక్యము మీలో ఉంటే మీరు ఎప్పుడు పరిశుద్ధులుగానే జీవిస్తారు. ఎందుకంటే పాపము చేయకుండా ఆపేదెవరు? దేవుని వాక్యం కదా. ఆమేన్. నా హృదయంలో దేవుని వాక్యం ఉండగా నేను ఏ పాపము కూడా చేయనని ఒక భక్తుడు అన్నాడు. నిజమేనా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఆ వాక్యమే నేను నడిపిస్తుంది. ఏ తప్పు చేయకుండా నేను కాపాడేది మనిషి కాదు. ఎవరు కాపాడతారు? ఎవరైతే నీ పాపములను మరుపామే సముద్రంలో పడేశారో ఆయనే వాక్యముగా వచ్చి నీ లోపల నివసించినప్పుడు ఆయన నేను తప్పు చేయకుండా కాపాడతాడు. ఆమేన్. ఆయన కలిగి ఉండు, ఆయన కొరకు జీవించు. దేవుడు తన మాటలు దీవించును గాక. ముందర లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రము. థ్యాంక్ యూ జీసస్.